ప్రవేశపెట్టబడ్డాయి. మొత్తం 9 బిల్లులు సభలో ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తాను. 5 లఘు చర్చ జరిగాయి. 344వ నియమం క్రింద ఒక అంశం, 74వ నియమం క్రింద 2 అంశాలు చర్చించబడ్డాయి. ఒక ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. సహకార బ్యాంకుల అవకతవకలపై విచారణ కోసం సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సభ్యుల తీర్మానానికి కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదించబడిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను సార్. ఈ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నేను ఒక రూలింగ్ కూడా ఇచ్చాను. వివిధ అంశాల మీద సభ్యులు మొత్తం 127 ప్రసంగాలు చేశారు సార్. 23/20/25 అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాల బలాబలాలు ఉన్నాయి సార్. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు, జనసేన పార్టీకి 21 మంది సభ్యులు, వైఎస్ఆర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. జాతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారు సార్. తర్వాత